గాయ్స్, గుడ్ మార్నింగ్. టైం అయితే 3:30 అవుతుంది అనమాట. 4:40కి అట్లా ట్రైన్ ఉంది. నార్మల్గా అయితే అసలు నాకు ఇట్లా ట్రైన్ జర్నీస్ కానీ అట్లా ఏమన్నా ఉంటే ఎర్లీ మార్నింగ్ టైంలో నాకు అసలు ఆ టైంకి వెళ్తామా లేదా అంటే ఒక ఫోబియా లాగా ఉంటుంది అనమాట. అస్సలు నిద్ర పట్టదు ఫస్ట్ అంటే అంటే ఒక టైప్ ఆఫ్ టెన్షన్ అనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు అయిపోతుంది. ఏం కాదు నార్మల్గా ఎక్కుతాంలే, ఎందుకు అంత టెన్షన్ పడదాం అన్నట్టుగా. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చాలా అంటే ఇప్పుడు పొద్దున్న అలారం మోగుదేమో, ఎట్లా ఎట్లా హ్యాండిల్ చేయాలి, అలారం మోగపోతే మనం మిస్ అయిపోతాం, అట్లాంటివి ఉండే అనమాట. సో ఇప్పుడైతే కొంచెం పర్లేదు. రైల్వే స్టేషన్ కూడా మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 minutes అనమాట. సో వెళ్ళిపోవచ్చు 5 minutesలో. ఆటో బుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముగ్గురు వెళ్తాం కాబట్టి మా హస్బెండ్ వస్తారు. అయినా కానీ బండి మీద వెళ్ళలేం లగేజ్తో కాబట్టి ఆటో బుక్ చేసుకోవాలి. ఒకవేళ ఆటో లేట్గా బుక్ అయిద్దని చెప్పి ఒక 1 hour ముందు, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మేము రెడీ అవ్వడానికి 4కి అట్లా స్టార్ట్ చేసాం అనుకోండి, అట్లీస్ట్ ఒక 10 minutes తర్వాత దొరికినా కానీ కొంచెం ఒక 20 minutes ఎర్లీగా వెళ్ళొచ్చు అన్నట్టుగా అట్లా 1 hour ముందు లెగుస్తామన్నమాట. సో నేనైతే లేచాను. నిద్ర మొత్తుగానే ఉండిద్ది. ఇంకా ట్రైన్లో అసలు నిద్ర ఆపుకోలేము, నిద్రపోకూడదు అనుకుంటాను, అసలు నిద్ర ఆపుకోలేను. ఇంకెవరో ఒకరు తోడు ఉంటారు కాబట్టి నాతో వచ్చేవాళ్ళు. నేను లెగుస్తున్నప్పుడు వాళ్ళు పడుకోవడం, వాళ్ళు పడుకున్నప్పుడు నేను లెగిసి ఉండడం అట్లా చేస్తాను అనమాట. టైం అయితే అవుతుంది. ఇంకెళ్ళి కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయ్యి మళ్ళీ దేవాంశని కూడా లేపి రెడీ చేయాలి. కొంచెం బట్టలు మార్చాలి. పక్కన లేకపోతే ఒక 10-15 minutes తర్వాత లెగుస్తాడు అనమాట, కదులుతా. సో ఇంకా అట్లా మెల్లగా లేపుతాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఎత్తుకొని వెళ్ళాలి, కొంచెం ఇబ్బంది అయిద్దని చెప్పి. సో ఇంకా ట్రైన్లో పడుకుంటాడు అనమాట వాడు. సో ఇంకా ఓకే గైస్, రెడీ అయిపోతా. బయటకు వెళ్తున్నామంటే ఖచ్చితంగా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ పక్కా అప్లై చేస్తాను. ఇది బాగా అలవాటు అయిపోయింది అనమాట, మర్చిపోవడానికి కూడా లేదు, అంత బాగా అలవాటు అయిపోయింది. అండ్ నెక్స్ట్ సన్ స్క్రీన్. మా వాళ్ళు ఎగ్జాక్ట్ గైస్ పడి ఏడుస్తున్నాడు. సో మళ్ళీ రికార్డ్ చేస్తా. బాయ్. ఎక్కడికి వెళ్తున్నాం? అమ్మమ్మ ఇంటికా వెళ్దామా? ఏం చేస్తావు వెళ్ళి? ఎవరితో? బండి కోసం వెళ్తున్నావు నువ్వు? అమ్మమ్మ కోసమా? బండి కోసమా? చెప్పు, అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను గైస్. సరిగ్గా చెప్పు. ఓకే గైస్, మేమైతే రెడీ అయిపోయాం. ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంకెళ్ళాలి కదా. ఎస్. బాయ్ 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 చెప్పు నాన్నకి. జాగ్రత్తగా ఉండని చెప్పు. ఓకే బాయ్ బావా. మేము ఒక 10 minutes ముందే వచ్చేసాం స్టేషన్కి. సో ఇంకా మా సీట్స్లో అయితే మేము కూర్చొని ఉన్నాము. మా వాడికి అయితే ఇంకా నిద్ర మొత్తం వదలలేదు. సో మాకు కొంచెం తోడుగా ఉండడానికి ట్రైన్ కదిలేదాకా ఆయన కూడా ట్రైన్లోనే ఉన్నాడనమాట. వాడిని అస్సలు వదిలిపెట్టలేదు ట్రైన్ దిగేదాకా కూడా. వాడిని అసలు ముద్దులు పెడుతూ జాగ్రత్తగా ఉండు నాన్న, ఎల్లరి చేయకు నాన్న, అల్లరి చేస్తే అమ్మ కొట్టిద్ది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నా, కొట్టించుకోవద్దు, అది ఇదని చెప్తానే ఉన్నాడు. బాయ్ చెప్పు నాన్నకి. చూడు అల్లరి చేయమాకు, ఆడమాట కొట్టింది అమ్మాయి. మా ఇంటి వైపు వెళ్ళే రూట్ వైపే ట్రైన్ కూడా వెళ్తుంది. సో ఇంకా ఆయనకి బాయ్ చెప్పేసాము, ఆయన ఇంకా వెళ్ళిపోయాడు. మేమైతే ఇంకా నా నిద్ర మొత్తుతో వాడిని నిద్రపుచ్చాను. మేము 4:40కి ట్రైన్ ఎక్కితే 6:30కి అట్లా పడుకున్నాడు. అప్పుడు దాకా అసలు మేల్కొనే ఉంటాడు, ఎంత నిద్ర ఆపుకుంటాడో. సుమాన్, దేవాంశ్ ఇద్దరు పడుకున్నారు. నేనైతే సన్ రైజ్ చూశాను గైస్. లిటరల్లీ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది మాకు సీటు. లేకపోతే నార్మల్గా వస్తే సన్ రైజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉండిద్దో అసలు ట్రైన్ జర్నీలో మేల్కొని ఉంటే మాత్రం. నేను అంతా క్యాప్చర్ చేయలేకపోయాను కానీ చాలా బాగుండిద్ది గైస్ వ్యూ అయితే. ఈ ట్రైన్ మాత్రం చాలా మందికి చాలా కంఫర్టబుల్. ఎర్లీ మార్నింగ్ 4:30కి ఎక్కితే మంగళగిరి అయితే 10 కల్లా దిగిపోతారు. చాలా కంఫర్టబుల్. మాకు కూడా చాలా ఈజీగా అనిపించింది జర్నీ, అంటే ఎక్కువసేపు జర్నీ చేసినట్టు అనిపించదు. సో ఇంకదే స్టేషన్లో దిగేసాము. అండ్ ఆటో బుక్ చేసుకున్నాం. ఆయన రావడానికి ఒక 10 minutes పట్టిందనమాట. సో ఇంక అట్లానే వెయిట్ చేసి ఇంకా ఆటోలో అయితే వచ్చేస్తున్నాం. మా వాడికి ఆటోలన్నా, ట్రైన్లన్నా, ట్రక్కులన్నా అసలు ఎంత ప్రాణం అంటే పిచ్చి. ఇంకా
ఓ, వచ్చామా? ఏం చేస్తున్నావు అమ్మమ్మ? ఎలా ఆగు, ఎలా ఆగు, డబ్బులు ఇచ్చేసి ఆటో అంకుల్కి అప్పుడు అసలు వాళ్ళు చూసి ఒక 2 మంత్సే అవుతుంది. 2 మంత్స్‌కే తొందరగా రండి, మాకు కుదరట్లేదు, పనులున్నాయి, మీరు ఒకసారి వచ్చి వెళ్ళండి అని చెప్తానే ఉంటారు. వాడు వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్. అక్కడ మా చెల్లి కూడా చూడండి అట్లా వాడు వచ్చాడని చెప్పి వచ్చి చూసి వెళ్తుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత మిర్రర్ సెల్ఫీ మాత్రం పక్కా ఇంకా ఉండాల్సిందే. మిర్రర్ సెల్ఫీ మాత్రం ఏమంటారు అతనేమా షపల్ హే సరిగా మాట్లాడకుండా తీసుకో. బండి కోసమే నువ్వు బండి 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 అనుకుని నా పిల్ల అయితే బండి కోసం ఎలా కూడా వెళ్ళట్లేదు. వెళ్ళు తాత దగ్గరికి వెళ్ళు. వెళ్ళవా? అందుకే సరే తెలియదు తాత వచ్చేసింది పులి పులి అయింది ఇప్పుడే వెళ్ళాం సాయంత్రం విజయవాడ వెళ్ళి పెద్ద బండి ఎట్టుకోవచ్చు. దేవాంశ్ మీద ప్రేమ చూపించే వాళ్ళు ఎంతమంది ఉంటారో. మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నా కానీ వాళ్ళు కొంచెం దూరంలో ఉంటారు. నేను ఇక్కడే ఉంటాను కాబట్టి దగ్గరలో అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను కూడా కదా. సో వాళ్ళ పిన్నిలు అందరూ కలిసి వాడిని ఇంకా అసలు ఎంత గారాబం చేస్తూ ఉంటారు. ఐ ఫీల్ లైక్ ఇంట్లో చిన్న కూతురులా ఉండకూడదు. అప్పుడు దాకా మా ఇంట్లో ఉండి నాకు కూడా హెల్ప్ చేస్తూ ఉంది. అండ్ ఇంటికి రాగానే మా మమ్మీ ఆ పిల్లకి పని చెప్పేసింది, నాకేం చెప్పలేదు. సో ఇంకా రేణు ఏమో వాడికి టిఫిన్ తినిపిస్తుంది అనమాట. తినకపోతే తీసుకెళ్ళదు. తీసుకెళ్ళను. సో వాడిని చూసుకుంటానికి అంతమంది ఉన్నారు. వాడిని ప్యాంపరింగ్ చేసుకుంటా, వాడిని తినిపించుకుంటా, వాడిని ఆడిపించుకుంటా ఉంటారు. సో ఇంకా సుమా అయితే నాకు కూడా దోశ వేసేసింది గైస్. అసలు నైట్ తిన్నా కానీ అసలు జర్నీ చేసినప్పుడు ట్రైన్లో ఏదో ఒకటి తింటాను, అయినా తినకూడదని కంట్రోల్ చేసుకొని ఉన్నాను బయట ఫుడ్. సో అందుకే ఇంక ఇంటికి రాగానే పిచ్చి ఆకలి వేసేసింది. సో ఫస్ట్ అయితే దోశలు తినేసాను. తిని కొంచెంసేపు కూర్చొని అమ్మ వాళ్ళతో మాట్లాడి కొంచెం టైం స్పెండ్ చేసి పడుకున్నాను. అసలు ఆఫ్టర్నూన్ పడుకుంటే అసలు ఏ టైంకి లేచానంటే 4:30కి అట్లా లేచాను గైస్. అంత సోయలే నిద్ర పట్టింది, ఎందుకంటే నైట్ కూడా కొంచెం తక్కువ స్లీపే ఉంది. మార్నింగ్ కూడా ట్రైన్లో పడుకుంటానికి కుదరలేదు నాకు. ఏం చేస్తున్నావు దేవా? చిల్ అవుతున్నావా? అవునా బాగా. సో ఫైనల్గా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ అయితే ఇట్లా గడిచింది గైస్. సో వాడిని అందరు టేక్ కేర్ చేస్తూ ఉన్నారు, వాడిని అందరు ప్యాంపర్ చేస్తూ ఉన్నారు. సో మనకి రెస్ట్ దొరికిద్ది అట్లాంటప్పుడే. నేను వచ్చి రూమ్లో ఉన్నా, వాడు బయట నుంచి కేకలేస్తున్నాడు. సో ఇంకా ఈరోజు మొత్తం రెస్ట్ తీసుకున్నాను, రెస్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోయాను. వీడు చూడండి మ్యాంగో తెచ్చుకున్నాడు, మ్యాంగో తింటూ ఉన్నాడు అనమాట. సో ఇట్లా ఒక పీస్ఫుల్ డే ఇలాగ అయిపోయిందనమాట. ఫుల్ రెస్ట్ తీసుకున్నాను నేనైతే. రేపటి నుంచి ఇంకా కొన్ని కొత్త బ్లాగ్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ స్టే పాజిటివ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.